ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి కొన్ని కారణాలు, కొన్ని ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ అప్పుడు ఇండియా ఎలా ఓడిపోయింది, ఇప్పుడు ఇండియా ఎలా గెలిచింది, అలాగే అప్పటి ఇప్పటి టీం ఇండియాకు తేడా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి కొన్ని ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే కాంట్రిబ్యూషన్స్ రావడం. ఎక్కడో ఒక సైడ్ నుంచి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ రావడం ఇండియా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా మారింది. ఒక మ్యాచ్లో రోహిత్, విరాట్ బాగా ఆడితే ఇంకో మ్యాచ్లో పంత్ బాగా ఆడడం, అలాగే సూర్య కాంట్రిబ్యూట్ చేయడం, ఇంకో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బాగా ఆడటం. ఇంతకుముందు టీమిండియాలో రాహుల్, రోహిత్, విరాట్ టాప్ 3 వికెట్స్ పడిపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా లేదు. మిడిల్ ఆర్డర్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ అనేవి వస్తున్నాయి. బౌలింగ్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే బుమ్రా బాగా వేసి వికెట్లు తీస్తున్నాడు. అలాగే కుల్దీప్, అక్షర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్. ఇంకా రెండవ ఫ్యాక్టర్ చూసినట్లయితే టీమ్ కాంపోజిషన్. ఓల్డ్ టీం ఇండియాలో ఎక్కువ టాప్ 3 మీద డిపెండ్ అయ్యే వాళ్ళం, లేదా ఏదో ఒకరు లేదా ఇద్దరు స్టార్ ప్లేయర్ మీద ఆధారపడి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు న్యూ ఇండియన్ టీంలో బ్యాటింగ్ డెప్త్ మీద ఆధారపడి ఉన్నాం. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై మీ అభిప్రాయం నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.